డివిజన్ ప్రజలకు ప్రభుత్వం అందించే 6 గ్యారంటీలను ప్రతి ఇంటికి చేర్చే దిశగా కృషి చేస్తానని నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన బండారం శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. నాచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీకాంత్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాపాలన కొనసాగుతుంది. నాచారం డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్ ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ వారు. అయినా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టే అందరం కలిసి నాచారం డివిజన్లో సమస్యలు లేకుండా చూసుకోవాలని అన్నారు. నాకు డివిజన్ అధ్యక్ష పదవికి కృషి చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నాకు ఇచ్చిన బాధ్యతను నిజాయితీగా నెరవేర్చి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తాను అని శ్రీకాంత్ గౌడ్ అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారు, అలాగే జిల్లా అధ్యక్షుడు మరి వాళ్ళ ఆధ్వర్యంలో శ్రీకాంత్కు ఇవ్వడం జరిగింది. దీన్ని మొత్తం మా డివిజన్లో యునానిమస్గా శ్రీకాంత్ను ఎన్నుకోవడం జరిగింది. మరి మా నాచారం డివిజన్లో ఏ సమస్యలు ఉన్నా కూడా మేమందరం కలిసికట్టుగా కలిసి ప్రజల యొక్క సాధక బాధకాలను తప్పకుండా నెరవేరుస్తాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాం. 6th డివిజన్కి మా కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షుడిని ఎన్నుకున్నందుకు, అదేవిధంగా మన శ్రీకాంత్ గౌడ్ని ఎంపిక చేసిన మా అధిష్టానం, మరి జిల్లా ప్రెసిడెంటు, అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ పరమేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో వారికి ఈరోజు మా డివిజన్ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు అధిష్టానానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా శ్రీకాంత్ గౌడ్కు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మరి 10 సంవత్సరాల తర్వాత మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు 6 పథకాలు కాకుండా మిగతా పథకాలు మరి పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఆ పథకాలన్నీ కూడా ఇంటింటికి చేరవేర్చి ఆ పథకాలను అమలు చేయడానికి మా వంతు బాధ్యతగా మా యొక్క ప్రెసిడెంట్ మేమందరం కూడా ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఈ డివిజన్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అందరూ సమిష్టిగా దాన్ని అడ్రస్ చేసి దాన్ని పరిష్కరించడానికి మేము శాయశక్తులకు కృషి చేస్తాం. మా యొక్క పార్టీ అన్నదండలతోటి మరి ఈరోజు ఇక్కడ మేము గత 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి మా డివిజన్లో. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మరి కరెంటు విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ ఇవన్నీ చాలా సమస్యలని సమస్యలన్నీ అడ్రస్ చేస్తూ మరి డీసీ లెవెల్లో కానీ, మరి అదేవిధంగా జోనల్ లెవెల్లో కానీ, మరి జిల్లాలో ఎక్కడున్నా కూడా ఆ సమస్యలన్నీ అడ్రస్ చేస్తూ, అదేవిధంగా రేషన్ కార్డుల విషయంలో కానీ, అదేవిధంగా మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కానీ, అదేవిధంగా మిగతా సమస్యలన్నీ కూడా మేము టేకప్ చేసి రాబోయే కాలంలో ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా మేము ఒక సైనికుల్లాగా ఈ యొక్క పోస్టు అనేది ఒక ముళ్ళ కిరీటం లాంటిది. అతనికి ఏమైనా మరి ఇప్పుడు బాధ్యతలు పెరిగిపోయినాయి. అతనికి రోజు అందరికీ అందుబాటులో ఉండి సమస్యలను అడ్రస్ చేస్తూ, ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, కార్పొరేటర్ ఉన్నాడు, మాకు ఆపోజిట్ ఉన్నాడు, మరి వాళ్ళతోటి కూడా మేము స్ట్రగుల్ పడుతూ, అదేవిధంగా ప్రజలలో ఈ మధ్యలోనే చూడండి, మీరు మొన్న ఒక బోర్డు పెట్టారు, శంకుస్థాపన బోర్డు, మా మినిస్టర్ గారి నేమ్ తీసుకొచ్చి కింద పెట్టి ఎమ్మెల్యే గారి పైన పెట్టారు. మేము దాన్ని గమనించినాం కాబట్టి అడ్డుకోగలిగాం. ఈ రకంగా సమస్యలు రాబోయే కాలంలో చాలా ఉంటాయి. మరి వాళ్ళు మేము కోఆర్డినేషన్ తోటి వాళ్ళు కూడా ప్రజలకు పనిచేయాలి, మేము కూడా ప్రజలకు పనిచేయాలి. వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు, కార్పొరేటర్ ఉన్నాడు, గవర్నమెంట్ మాది ఉంది. మరి మమ్మల్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి, మేము కూడా వాళ్ళని గౌరవిస్తాం. ఆ రకంగా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా సహకరించాలి. అదేవిధంగా ఆ పార్టీ ఈ పార్టీ అని స్ట్రగుల్ పడకుండా అందరి పార్టీలు కూడా కలిసి ప్రజలకు సేవ చేయడానికి ఈరోజు అంబేద్కర్ విగ్రహం కాడ ఉన్నామంటే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను, వాళ్ళ యొక్క ఆలోచనలను ప్రజలకు తీసుకుపోవాలి. మరి దళిత వాడలు ఉన్నాయి, అదేవిధంగా మరి దళిత బంధు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కొంతమంది పార్టీ మారితే దళిత బంధు రాదనే ఆలోచనలో ఉన్నారు. ఆ దళిత బంధు కూడా కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం. మిగతా ఏ పథకమైనా కూడా అన్నీ ఈ యొక్క 6 గ్యారెంటీలు మాత్రం 100 డేస్లో ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ పూనుకుంది. ఈరోజు సాయంత్రం ఒక 2 గ్యారెంటీలు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పబోతున్నారు. ఆ 2 గ్యారెంటీల తర్వాత మిగతా అన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కార్డులు కానీ, లేకపోతే మరి బిలో పావర్టీ ఉన్నటువంటి పేదలు కానీ గుర్తించడానికి వాళ్ళు స్టడీ చేస్తారు తప్ప డిలే అనేది లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పాత గవర్నమెంట్ మరి ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో రోజు కార్యక్రమం గ్యారంటీలు అది ఇస్తలేదు ఇది ఇస్తలేదు, రోజు నిత్యము మా సీఎం గారు అదే పనిలో ఉన్నారు. మా కార్యవర్గం కూడా, మినిస్టర్లు కూడా ఈ మొన్ననే నర్సులకు మరి అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వరు. అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ఆ రకమైనటువంటి అపాయింట్మెంట్స్ రాబోయే కాలంలో చాలా ఉంటాయి. వాళ్ళు నిరంతరం ప్రజలకు సేవ చేయడానికే ఉన్నారు. ఈరోజు
లాస్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మరి దాన్ని ముందుకు తీసుకుపోవాలంటే కొంచెం కష్టమైన పరిస్థితి. అదేవిధంగా ఇన్కమ్ కూడా సోర్స్ చూస్తున్నారు, ఇన్కమ్ చేస్తూ మరి అదే సంక్షేమ పథకాలు అన్నీ కూడా చేస్తారని తెలియజేస్తున్నాం.